ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మా ఇదిగో వాక్యము అనే ఈ యొక్క వాట్సాప్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనకిచ్చిన ఈ కొద్దిపాటి అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. అలాగే ఈరోజు మనకిచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యాన్ని బట్టి ఆయనను స్తుతించి ఆరాధిద్దాం. పరలోకమందున్న తండ్రికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన సమస్యలు ఆయన దగ్గర చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు అని వాక్యంలో మనం నేర్చుకున్న కనుక నేటి వాక్యము ఆరాధించుటకు అర్హత కలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. ఈ అంశం మీద మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆయనను ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి, ఎందుకు ఆయనకే మనం లోబడి ఉండాలి, ఎందుకు ఆయన మాటే వినాలి అంటే, సృష్టి ప్రారంభం నుంచి నేటి వరకు కూడా మానవులకు కావలసిన ప్రతి సౌకర్యము, ప్రతి సంతోషం, ప్రతి అవసరత ఆయన మహిమ ఐశ్వర్యంలో తీర్చాడు కనుక, చేశాడు కనుక, చేస్తున్నాడు కనుక ఆయనను మనం ఆరాధించాలి. ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని మనం ఆలయంలో మనం ప్రార్థన చేయాలి. ఈ సంగమా ఈరోజు ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వినవలసిందే, నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆరాధించుటకు ఆయనకి ఏమైనా యోగ్యత ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంది. ఆయన ఆరాధనకు యోగ్యత కలిగిన వాడు, పూజనీయుడు, మహనీయుడు, గొప్పవాడు, పరలోకమందున తండ్రికి ఉన్న పేరు మరెవరికి కూడా లేదు అని మనం నమ్మి ఆయన ఆలయంలోకి వెళ్తున్నాం కనుక ఆయనను ఆరాధిస్తూ ఆయనను కనపరచాలి మనం ఈ సంగమా. అందుకే యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో 12-13 వచనాల్లో ఆయన అంటాడు, యాకోబు ఇశ్రాయేలు అన్నాడు. ఇశ్రాయేలులు అనలేదు. ఇశ్రాయేలులు అనగా తన పిల్లలు, యాకోబు పుట్టిన సంతతి. ఇశ్రాయేలు అంటే ఇటు మానవుణ్ణి అటు దేవుని తెలుసుకున్నవాడు కనుక ఇశ్రాయేల్ అన్న పదానికి అర్థం అది. యాకోబు అన్న పదానికి మనకు అర్థం తెలుసు కనుక యాకోబులోంచి ఇశ్రాయేలుగా ఆయన మార్చి అంటాడు, నిన్ను పిలిచి ఉన్నాను కనుక నీవు నా మాటకు చెవి యొగ్గుము అంటాడు అక్కడ 12వ వచనంలో 48వ అధ్యాయము యెషయా గ్రంథంలో. ఇశ్రాయేలు, యాకోబు ఇశ్రాయేలు, నీవు నా మాటకు చెవి ఎగ్గి విను. నేను మొదటి వాడను, కడపటి వాడను. నేనే ఈ భూమి మీద పునాదులు వేసిన వాడను, ఆ పునాదులు వేయడానికి గల కారకుడు నేనే అని అక్కడ చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకో. అందుని బట్టి ఆయనను ఆరాధించాలి, అందుని బట్టి ఆయన మనం పూజించాలి, అందుని బట్టి ఆయన నామాన్ని కనపరచాలి. ఏ మనిషికైనా ఒక అర్హత ఉంటేనే కదండి సంఘంలో, కుటుంబంలో, సమాజంలో మంచి పేరు వస్తుంది. ఒక అర్హత అంటూ ఉండాలి ఒక మనిషికి. ఆ మనిషికి ఆ అర్హత లేకపోతే కుటుంబంలోని పేరుండదు, సమాజంలోని పేరుండదు, సంఘాల్లో కూడా పేరుండదు. ఈ సంఘమా మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈయనను ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలంటే ఆయన అంటాడు, ఈ యొక్క సృష్టికి మూలాధారుడైన నేనే. నేను అనువాడను, ఉన్నవాడను, ఆది అంతము ఉన్నవాడను, ప్రారంభం ముగింపు వరకు ఉన్నవాడను నేనే అంటాడు అక్కడ. ఈ సహోదరులారా, మనం ఆరాధిస్తున్నామంటే అసలు ఎందుకు ఆరాధిస్తున్నామని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అర్హుడు గనక, ఆరాధనకు యోగ్యుడు గనక, ఆరాధనకు అర్హుడు గనక ఆయనను మనం ఆరాధించాలి, ప్రేమించాలి, ఆయన యొక్క మాటలు వినాలి. అందుకే నా మాటకు చెవి ఎగ్గు అంటున్నాడు అక్కడ. వినమన్నాడు, విన్నాడు యాకోబు. యాకోబు అన్న ఆ పేరుకి మోసగాడు అని అర్థం. ఆ మోసకరమైన మనస్తత్వం ఉన్న ఆయన తండ్రి యొక్క మాట విన్నాడు. అబద్ధమైన జీవితంలోంచి నిజ జీవితంలోకి ఆయనను రప్పించాడు ఈ సంగమా. ఎందుకంటే ఆయనను ఆరాధించాడు, ఆయనను నమ్మాడు. నీవు తప్ప నన్ను ఎవరు కూడా ఆశీర్వదించరు.
నీ మూలంగా తప్ప నేను చేసిన పాపానికి పాప క్షమాపణ దొరకదు అని ఆనాడే ఆదికాండం 32 అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అప్పుడే ఆయన పాదాలు పట్టుకుని విడవలేదు యాకోబు. ఆయన పాదాలు పట్టుకుని విడవలేదు. ఆయనను దీవించే వరకు కూడా ఆయన నుంచి వేరైపోలేదు సంగమా. ఈ విధంగా దేవుని యొక్క ప్రేమను గెలుచుకున్నాడు. దేవుని దగ్గర విజేతగా నిలిచాడు. దేవుని యొక్క నోటితో అబద్ధమైన పేరు తొలగించుకొని తండ్రి కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు సంగమా. అది ఆరాధనలో ప్రతిఫలము. మరి ఈరోజు ఆలయంలో ఆరాధిస్తున్నాం. మనం ఏ ప్రతిఫలం ఆశించి వెళ్తున్నామో, ఏ ప్రతిఫలం పొందుకోవాలో మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రియ సహోదరు సహోదరులారా, మనం పడిపోయేవారు కాదు, ఓడిపోయేవారు కాదు. తండ్రితో ఉంటే ముఖ్యంగా మన ఆత్మలను ఏం చేయాలి? మనము ఒక పద్ధతిలో మన ఆత్మలను పెట్టుకోవాలి. ప్రతిదీ కూడా మనము అలసటతో కాకుండా, అబద్ధాలతో కాకుండా, అవిశ్వాసంగా కాకుండా, అవిష్టంగా కాకుండా మన ఆత్మలను మనం కాపాడుకునే విధంగా మన హృదయాలను మలచుకోవాలి ఆయన తట్టు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, ఘనమైన తండ్రి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు కూడా ఆయన. కనుక ఆయనను ఆరాధించాలి. మనం ఆరాధించాలి. ఒక మనిషిని నీవు గొప్పగా చెప్పుకోవాలంటే ఆ వ్యక్తిలో కొన్ని గుణగణాలు నీకే కాదు అందరికీ నచ్చాలి. అందరికీ నచ్చినప్పుడు అందరూ కూడా ఆ వ్యక్తిని ఏం చేస్తారు? మంచిది లేక మంచివాడని పొగుడుతూ మాట్లాడతారు. వారిని చూసి సంతోషిస్తారు, వారిని చూసి ఆనందిస్తారు. అలాంటి వారు ఆ కుటుంబంలో ఉన్నందుకు కుటుంబం ఆనందిస్తుంది. అలాంటి వారితో స్నేహం చేసినందుకు స్నేహితులు ఆనందిస్తారు. అలాంటి వారితో ఉన్నందుకు బంధుమిత్రులు కూడా ఆనందిస్తారు. అలాగే ఇంత గొప్ప కార్యం చేసిన తండ్రిని ఆరాధిస్తున్న మనల్ని చూసి కూడా ఇతరులు అలాగే ఆనందించాలి. ఈ సంఘం అది నిజమైన ఆరాధన అండి. అది నిజమైన స్పందన. మన భక్తి ఒకలాగు, మన ప్రవర్తన ఒకలాగు ఉండకూడదు. మన నడవడిక ఒకలాగు, మన మాట తీరు ఒకలాగు ఉండకూడదు. మన తలంపు ఒకలాగు, మనం చేసే పనులు ఒకలాగు ఉండకూడదు. ఇవన్నీ కూడా లోకమాట ఎలా ఉన్నా, లోకస్తుల మాట ఎలాగున్నా, పరమనందున్న తండ్రికి ఇష్టంగా మనం జీవించి ఆయన నామాన్ని మనం గణపరిస్తే ఆరాధనకు మూల కారణము. ఆరాధనకు మూల కారణం తన కుమారుడైన మస్సీ గారు కూడా చెప్తారు, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు నా తండ్రికి ఇష్టమైన వారు అంటాడు. ఈ సంగమా, నీవు ఆత్మతో ఆరాధిస్తున్నావా, సత్యంతో ఆరాధిస్తున్నావా, ఎలాగ ఆరాధిస్తున్నావు, ఎలా స్థుతిస్తున్నావు? ఆలయంలో కూర్చోడం సహోదరుడా, ఈ చిన్న విషయాన్ని మనము నేర్చుకోవాలి. ఏదో అందరితో పాటు మనం కూడా వెళ్ళి అందరి వల్ల మనం కూడా కూర్చొని అందరూ చెల్లించిన కానుకలు మనం చెల్లించి అందరూ చేసిన ఆరాధన మనం చేసి వచ్చేస్తే లాభమేముంది? నువ్వు వెళ్ళిన వాడు ఏమి నేర్చుకుంటున్నావు అక్కడ? ఎందుకంటే ఏదైనా అవసరమైనప్పుడు నువ్వేం బోధిస్తావు జనానికి? అందుకే ఆయన ఆరాధనకు అర్హుడు అంటాడు కీర్తనదారుడు. ఆరాధనకు అర్హుడైన ఎట్టి స్థితిలోంచైనా నిన్ను, ఎట్టి ఆపద నుంచైనా నిన్ను, ఎలాంటి సమస్యల నుంచైనా నిన్ను తప్పించి గొప్ప చేసేవాడు ఆయనే. అందుకు ఆరాధించాలి ఆయన్ని. అందుకు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు మనం లోబడాలి. మనుషులు అన్నవారు చేయలేని అద్భుత కార్యాలు ఆయన ఒక్కరే చేయగలరు. ఈ విషయాన్ని మనం నేర్చుకుంటే మంచిది. క్రైస్తవులుగా విషయంగా నీ కాలం ఎంతో నాకు తెలియదు.
అనగా నీ వయసు ఎంతో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, కానీ తండ్రి మీతో మాట్లాడుతున్నాడు. ఆరాధనలో కూర్చున్న మీరు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడికి లోబడి ఉన్నారా? దేవుడిని నిజంగా ఆరాధిస్తున్నారా? హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారా, లేక పెదవులతో ఆరాధిస్తున్నారా? ఎందుకంటే ఆయనకి ఇంత ఘనం ఆయన ఇంత గణపరచాలంటే ఈ లోకాన్ని మనకి ఇచ్చినందుకు, ఈ లోకంలో మనల్ని పుట్టించినందుకు, లోకాన్ని కాపాడుతూ మనల్ని కూడా కాపాడుతున్నందుకు, మన మంచి చెడ్డలు చూస్తున్నందుకు ఆయనను ఆనందింప చేయాలి. ఆయనకు లోబడాలి. మనము లోబడలేని ఆరాధన ఎవరు కూడా పనికిరాదు. ఒక ప్రవక్త అంటారు కదా, నాయన నేను ఆరాధించుటకును, నేను పూజించుటకును, నేను ఘనంగా నీ కోసం చెప్పుటకును నీవే కారణభూతులు కావాలి తప్ప మరి ఎవరు కాకూడదు అంటాడు. ఇరిమియా ప్రవక్త ఇరిమియా 17వ అధ్యాయంలో సంఘం ఆయన అంటాడు, నీవు తప్ప మరొకడు కారణభూతులు కాకూడదు. ఎందుకంటే నేనే నిన్ను నమ్ముకున్నాను, నీ మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీవే నా నిజ తండ్రి అని నేను తెలుసుకున్నాను కనుక నిన్ను తప్ప నేను ఎవరిని ఆరాధించకూడదు, నీవు తప్ప ఆరాధనకు యోగ్యత ఎవ్వరికీ ఉండకూడదు ప్రపంచంలోని ఆయన చేసిన ప్రార్థన. సంగమా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఆరాధనలో పాలు పంతులు పంచుకుంటున్న ఎవరైనా సరే ఏమాత్రం కూడా మీరు సులకరైన వారు కాదు, ఏమాత్రం కూడా మీరు తేలికైన వారు కాదు, ఏమాత్రం కూడా మీకు అర్హత లేని వారు కాదు. సమస్తం కూడా మనందరికీ కూడా సాధ్యమే నమ్మినట్లయితే. నీవు నమ్మినట్లయితే అద్భుత కార్యాలు చూస్తావు ప్లస్ చేస్తావు. ఆయన నమ్మితే ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎదుటి కుటుంబాలు చేసినప్పుడు నువ్వు చూస్తున్నావు. అలాగే ఎదుటి వారి యొక్క క్షేమం కోసం చేసిన ప్రార్థన ఫలించడం కూడా నీవు చూస్తున్నావు. సంగమా, ఎక్కడ ఎవరి దృష్టిలో కూడా మనం కించపరచబడిన వారంలో ఒకరుగా ఉండకూడదు. అది నిజమైన ఆరాధన. అందుకే నేను అంటున్నాడు, యాకోబు ఇశ్రాయేలు, నేను నిన్ను పిలిచి ఉన్నాను గనక నీవు నా మాటలకు చెవియొగ్గుము, విను జాగ్రత్తగా. వింటే నీకు ఆశీర్వాదమే. విన్నాడు యాకోబు. అయితే ఆయన పట్టేటంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అన్నాడు. పట్టుబట్టాడు, నెగ్గాడు, గెలుచుకున్నాడు, తనకున్న చెడ్డ పేరును తొలగించుకున్నాడు. ఇశ్రాయేలుగా అనగా దేవుని గెలుచుకునేవాడు, మనుషులను గెలుచుకున్నవాడుగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. సంగమా, ఇది ఆరాధన. తెల్లవాళ్ళు కూడా ఆయన ఆరాధన చేశాడండి. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ విడిచిపెట్టను, విడిచి వెళ్ళను, నీకు వందనాను అని తెల్లవాళ్ళు కూడా ఆయన ఆరాధన చేశాడండి. అప్పుడు కదా ఆయన ఆశీర్వదించబడ్డాడు. సంగమా, మరి మనం ఏం చేస్తున్నామో, మనం ఎంతసేపు చేస్తున్నాము అంటే మనకున్న కొద్దిపాటి సమయంలోనే మనం చేస్తున్నాము. కానీ తండ్రి అంటున్నాడు కదా, నీవు నాకు లోబడి ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అందుకే ప్రవక్త ఇరిమియా అంటాడు 17వ అధ్యాయంలో, నాయన నేను హెచ్చించబడడానికి, నేను దీవించబడడానికి, నేను ఈ స్థితిలో ఉంచబడడానికి కారణభూతులు నీవే కావాలి తప్ప మరొకరు కాకూడదు. నేను ఆరాధించడానికి అర్హుడవు నీవే కావాలి తప్ప మరొకరు ఉండకూడదు. నీ నామాన్ని హెచ్చించబడడానికి కారణభూతులు నీవే కావాలి తప్ప మరొకరు ఉండకూడదని అక్కడ చేసిన చిన్న విజ్ఞాపన మనం జ్ఞాపకం చేసుకోవాలండి. సంగమా, 17వ అధ్యాయం 15వ వచనం నా మాటలు మనకు కనిపిస్తాయి ఇరిమియా గ్రంథంలో. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తండ్రికి లోబడిన వారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట నిన్ను ఆశీర్వదించగా మానడు. హల్లెలూయా. మనం చేసిన ఆరాధనకు సమాధానం ఇవ్వకుండా పోడు, ఆయన ప్రతిఫలం ఇవ్వకుండా పోడు. ఒక క్రైస్తవుడా, నువ్వు ఆరాధిస్తున్నావంటే నీ హృదయపూర్వకంగా ఆరాధించు.
అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వీళ్ళని కలుసుకొని వాళ్ళని కలుసుకొని ఆ దేశం వెళ్ళి ఈ దేశం వెళ్ళి అక్కడ ఆ ప్రదేశంకి వెళ్ళి ఈ ప్రదేశంకి వెళ్ళి వెళ్ళడం గొప్పతనం కాదు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే గ్రంథము, అవే మాటలు. మనం మార్చుకుంటాం మనుషుల్ని, మనం మార్చుకుంటాం స్థలాల్ని, మనం మార్చుకుంటాం భాషల్ని, కానీ మారని తన దేవుడు ఆయనే. మారని వాక్యము అదే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మనకు దూరమై ఉండడని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్న ప్రసంగం. ఇది ఆరాధనకు యోగ్యత కలిగిన వారు ఈరోజు ఆ ఆరాధనకి అర్థం మార్చేస్తున్నారు. వారికి ఇష్టానుసారంగా వారు ఏం చేస్తారంటే వారి కార్యాలన్నీ కూడా చేస్తున్నారు. ఇది ఆరాధన అని పేరు పెడుతున్నారు. ఆరాధనకి ఒక యోగ్యత ఉండాలండి. యోగ్యమైన వాడిని మనం ఆరాధిస్తుంటే ముఖ్యంగా ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి, భక్తి కలిగి, శ్రద్ధ కలిగి ఆయన వాటికి విలువ ఇచ్చేవారుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఖచ్చితంగా అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయన ఇచ్చే దీవులు మనకి, మన కుటుంబాలకు క్షేమం కలిగిస్తాయి. ఈరోజు ఆరాధిస్తావు క్రైస్తవుడా, నువ్వు ఏ ఉద్దేశం దాని దగ్గరికి వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ నీ ఉద్దేశం అంతా, నీ ప్రయత్నాలంతా సఫలపరచాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ కోరికలన్నీ, మీ ఆలోచనలన్నీ అని సిద్ధింపు చేసి నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. ఆరాధన చేసిన మనలో శుద్ధ మనసు కావాలి. పరిశుద్ధమైన జీవితం మనం గడుపుతూ ఉండాలి. కానీ ఈ తరంలో అది మనకు అసాధ్యమైతే మరి రాజ్యం సంపాదించుకోవడం కూడా అసాధ్యమే. కొంచెం కష్టమైన సరే మనం భరిద్దాం, ఆయన నామాన్ని కనపరుచుకుందాము. ఆయనతో కలిసి ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన మనసును గెలుచుకుంటూ మనం బ్రతుకులను నిలబెట్టుకుందాం. ప్రార్థించుకుందామండి. ప్రేమమయుడా, దయమయుడా, నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో నీ వాక్యం ఇది వచ్చి మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమేనా నా తండ్రి, ఈ లోకంలో మేము మంచి పేరుతో నిలవాలంటే ఆయన నిన్ను స్తుతించి ఆరాధించాలి. ఏ ప్రాంత వాసులైనా, ఏ భాష వారైనా తండ్రి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను స్తుతించి ఆరాధించుకునేటప్పుడు ఆరాధన ప్రతిఫలం తెచ్చేయండి. ప్రతి బిడ్డలను పేరు మీరు దీవించండి. ఆ ప్రభా, ఎవరిని బిడ్డలేమి, నానా బాలురేమి, నడి వయస్కులేమి, ఎవరినైనా సరే తండ్రి ನೀವು పెట్టే శిక్ష ఒకటే, ఇచ్చే ఆశీర్వాదం కూడా ఒకటే కనుక అలాంటి దానికి మేము కూడా పొందుకునేలాగా చూపించి ఈ గృహం చుట్టూ నాన్న, అలాగే తండ్రి నాన్న, మా అందరి చుట్టూ, నా సహోదరి నయం కుటుంబం చుట్టూ, మా అన్నదమ్ముల కుటుంబం చుట్టూ తండ్రి మరి ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారో వారి కుటుంబాల చుట్టూ నీకు కాపుదల ఉంచి ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఈ సజీవమైన రెక్కలను భద్రపరిచి వారు ఆలయానికి వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు నీకు కాపుదల ఉంచి చెప్పబడిన లేఖనాలు తండ్రి చేసే వారి యొక్క హృదయాన్ని మార్చబడడానికి సహాయం చేస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిగా వందనాలు తండ్రి. మేము దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సొలొమోన్ అందరికీ.